దేవాతి దేవుడు గతించిన కాలమంతయు మనందరినీ కాచి కాపాడి మరొక పర్యాయం ఆయనను స్తుతించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ మరి దేవుని సంఘముగా కూడి వచ్చి క్రీస్తు వారి శరీరంగా కట్టబడుతూ క్రీస్తు వధువ సంఘముగా సిద్ధపడుతూ దేవుని యొక్క సన్నిధిలో భద్రం చేయబడిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసునామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళి పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్తలో ఇప్పటికే చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం వరకు వచ్చాం. ఈ 6వ అధ్యాయంలో మొదటిగా మనము 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి సందర్భాన్ని, అలాగే తదుపరి యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడిచినటువంటి సందర్భాన్ని, అలాగే యేసు ప్రభుల వారిని యూదులందరూ రాజుగా చేస్తూ ఉంటుంటే దానిని ప్రభువారు ఎందుకు వ్యతిరేకించారో అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శిష్యులైనటువంటి వారు అనేక మంది యేసును విడిచిపెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు వారి శిష్యులు అనేక మంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది యేసయ్యను విడిచిపెట్టి ఇక మరి అన్నిటికీ ఆయనను వెంబడించకుండా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభువు వారు మిగిలి ఉన్నటువంటి 12 మంది అపోస్తలులతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే వీళ్ళేమంటున్నారు? అయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం? నీవే సజీవుడైన దేవుడువు, నీవే దేవుని కుమారుడువు, నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి యేసు వారిని అడ్డుపెట్టుకుని వారు జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునిరా, అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అనేక మంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు అన్నారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి అన్నాడు. అందువల్ల నీ శరీరాన్ని మేము ఎలా తింటాం, నీ రక్తాన్ని మేము ఎలా త్రాగుతాం, మేము ఎలా చేయలేం అని చెప్పి వారు యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సందర్భం అర్థం కాక వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు వారి సంఘంలో జరిగినటువంటి ఒక సంఘటన నాతో పంచుకోవటం మొదలుపెట్టాడు. ఏంటి ఆ సంఘటన అంటే, ఒకసారి ఒక పెద్ద ఆవిడి సంఘానికి రావడం మానేసిందట, ప్రార్థన రావడం మానేసిందట. ఎందుకు ప్రార్థన రావడం మానేసింది అని చెప్పి ఆ పాస్టర్ గారు ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడట. మాట్లాడుతూ ఉంటుంటే పాస్టర్ గారిని చెడామాట తిట్టేసిందట. ఎందుకు తిరుగుతుందో తెలియట్లేదు పాస్టర్ గారికి. నేను నీకు చాలా లోకుగా కనబడుతున్నాను, నేను చాలా పెద్దదాన్ని, నీకంటే చాలా వయసులో పెద్దదాన్ని, అయినా నువ్వు నన్ను చాలా చిన్నదానిగా చూస్తున్నావు, చాలా చులకనగా చూస్తున్నావు, నన్ను పనికి మాలిదానిగా చూస్తున్నావు, నేను సంఘానికి రమ్మంటే రానా అంటుందట. అసలు ఏమైందమ్మా, విషయం ఏంటో చెప్పు, ఇప్పటికే 3-4 వారాలుగా నువ్వు ప్రార్థన మానేసావు, నువ్వు ప్రార్థన రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పచ్చు కదా అని అంటే చివరికి చెప్పిందట. చెబుతూ చివరికి మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ వచ్చి చివరికి అంటుందట, ఇదిగో అందరికీ ప్రభు వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇంత మొక్కే ఎడుతున్నావు నువ్వు అన్నట. చిన్న గ్లాసులు ఎత్తున్నావు, ఏం సరిపోతుంది చిన్న గ్లాసులు? నేను రమ్మంటే రానా? నేను పెద్దని అనుకున్నావా, చిన్నదాన్ని అనుకున్నావా? నన్ను అవమానపరుతున్నావు నువ్వు. చిన్న మొక్కలెట్టి చిన్న గ్లాసుల్లో ద్రాక్షరసం ఇచ్చి అబ్బే నేను రమ్మంటే రా, నన్ను ప్రార్థన మానేసిందంట. అప్పుడు ఈ పాస్టర్ గారికి నవ్వుకోవాలో ఏడాలో తెలవక ఈ కరకి మొత్తం మీద ఆవిడ దగ్గర నుంచి వచ్చేసాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని సరిగా ఆలోచన చేయకుండా చాలామంది వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ మందిరాలు మానేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు కూడా అనేక మంది కూడా యేసు ప్రభుల వారి యొక్క మాటలను అభ్యంతరపడ్డారు. యేసు ప్రభుల వారి మాటలను బట్టి అభ్యంతరపడ్డారు. యేసు ప్రభుల వారి మాటలు అర్థం కాక, ఆయన యొక్క ఉద్దేశం అర్థం కాక చాలామంది అభ్యంతరపడ్డారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అని చెప్పి ఆయన దేని గురించి ఆయన తన ప్రస్తావన చెప్పాడంటే, ఆయన యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి పస్కా పండుగ రోజున ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని, ఇది నా శరీరము, ఒక ద్రాక్ష రసం ఉన్నటువంటి ఒక గిన్నెను ఎత్తుపెట్టి, ఇది నా రక్తము, ఈ నా రక్తాన్ని త్రాగండి, నా శరీరాన్ని తినండి, ఇది నా శరీరాన్ని తిని నా రక్తం అని తింటే మీరు మరి నాలో పాలు పాగొస్తూనే ఉంటారని వాక్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జీవితకాలం అంతా మరలా మనము కలిసి ఆయన రాజ్యములో ఈ విందును చేసే పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీనిని చేయడని ఆయన చెప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం చాలామంది మొదటి ఆదివారం రోజున, లేకపోతే మనం అందరం కూడా మనం సంఘాల్లో మొదటి ఆదివారం ప్రభు బల్లను తీసుకుంటూ ఉంటాం. కొన్ని సంఘాల్లో రెండవ ఆదివారం, కొన్ని సంఘాల్లో గురువారం రాత్రి మాటలు, కొంతమంది కొన్ని సంఘాల్లో కొన్ని విధాలుగా, కొంతమంది కొనకు నచ్చినటువంటి విధాలుగా వారు ప్రభు బలను తీసుకుంటూ ఉంటారు, ప్రభు సంస్కరణ తీసుకుంటూ ఉంటారు. ప్రభు సంస్కరణ తీసుకోవడానికి ఈ సమయంలోనే తీసుకోవాలి, ఇలాగే తీసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలనే రూలు రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ప్రభు రక్తాన్ని ప్రభు శరీరానికి పోల్చబడినటువంటి ఆయన యొక్క సంస్కరణను, ఆయన రక్తను ద్రాక్షరసాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు శుద్ధ హృదయంతో, శుద్ధమైన మనస్సుతో, శుద్ధీకరణతో అది తీసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులు అపోస్తుల కాలంలో చాలామంది ఇంటింటా రొట్టెను విరిచారు. అంతేకాకుండా రాత్రి వేళ రొట్టెను విరిచారు, ఆదివారం మాటలు కూడా రొట్టెను విరిచారు. కనుక రొట్టె విరవడానికి సమయం, స్థలం, సందర్భం అనేటువంటిది ఏం లేదు. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రొట్టెను విరవవచ్చు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కొన్ని పర్యాయాలు RCM సంఘాల వారైతే ప్రతి వివాహంలో కూడా రొట్టెను విరుస్తారు. అది వారికి నచ్చింది, లెట్ దెమ్ హ్యావ్ ఇట్. మనం దాన్ని వ్యతిరేకించడానికి లేదు. ఎందుకంటే ప్రభువారు దాన్ని ఒక క్రమంగా దానికి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు తప్ప ఈ సందర్భంలో చేయొద్దు, ఈ సందర్భంలో చేయొద్దు అని ఏమీ లేదు. కనుక ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునేటప్పుడు, లేదంటే రొట్టెను ద్రాక్షరసాన్ని మనం తీసుకునేటప్పుడు చాలా యోగ్యమైనదిగా ఎంచుకుని మనం దాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా మనం తీసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ప్రభు బలను తీసుకుంటున్నప్పుడు చాలా అనాలోచితంగా తీసుకుంటారు. ఇది రొట్టె కదా, ఇది ద్రాక్షరసమే కదా అనుకుని ఏ విధమైనటువంటి శుద్ధి లేకుండా తీసుకుంటారు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ప్రభువు శరీరం అని వివేచింపక దీన్ని తిని త్రాగువాడు. దాన్ని ఎలా యోచించి తీసుకోవాలి, ఎలా తినాలి? దాన్ని ప్రభువు శరీరం అని వివేచనతో తినాలి. ఇది రొట్టె ముక్క అనుకొని తినకూడదు. హలో, ఇది రొట్టె ముక్క అని తినకూడదు. ఎలా తినాలి? ఇది ప్రభు శరీరం అని తినాలి. ఒకవేళ మీరు అనుకున్నట్టు అది రొట్టె ముక్కే, అది ద్రాక్షరసమే, ఎప్పటి వరకు అది ప్రభు రొట్టె కాదు, ఎప్పటి వరకు అది రొట్టె ద్రాక్షరసము, అది ప్రార్థన చేయనంత వరకు అది ఒక రొట్టె, ఒక ద్రాక్షరసమే. కానీ ఎప్పుడైతే ఆశీర్వచనం పలికామో, ఎప్పుడైతే దాని మీద ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షింపజేశామో, ఎప్పుడైతే దాన్ని అభిషేకించామో, ఎప్పుడైతే ఆ రొట్టె కొరకు, ద్రాక్షరసం కోసం ప్రార్థన చేశామో, అది దానిని ఇక మనం దాన్ని ఏ విధంగా ఆలోచించాలి అంటే, దేని విధంగా వివేచించాలి అంటే, అది ఒక ప్రభు శరీరము, అది ప్రభు రక్తమని వివేచనతో మనం దానిని తీసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ప్రార్థన చేసిన తర్వాత దానిని ఇక మనం అనాలోచితంగా తీసుకోవడానికి వీలు లేదు, అపవిత్రమైన మనసుతో తీసుకోవడానికి వీలు లేదు. అర్థమైన వారు చెబుదాం ఒకసారి, దేవునికి స్తోత్రం. 27వ వచనం కూడా చదవండి అంటాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతాడు. ఎలాగట అయోగ్యంగా తీసుకోవద్దు అంటాడు అక్కడ. ఎలా తీసుకోకూడదు? అయోగ్యంగా తీసుకోకూడదు. అయోగ్యం అంటే యోగ్యత లేని వాడిగా తీసుకోవద్దు అంటాడు.
అంటే ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు మనం ఎలా తీసుకోకూడదు? అయోగ్యంగా తీసుకోకూడదా? అయోగ్యత అంటే అపరిశుద్ధమైన మనస్సుతో తీసుకోకూడదా? శుద్ధమైన హృదయముతో శుద్ధమైన మనస్సుతో మన ప్రభు శరీరాన్ని తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఉన్న మంచి అలవాటుని బట్టి నేను చాలా సంతోషిస్తాను. ప్రభు బల్లారాధన వచ్చేసరికి అందరూ కూడా వారి గృహాలన్నీ శుద్ధి చేసుకుంటారు, ఇల్లులన్నీ కడుక్కుంటారు, శుద్ధి చేసుకుంటారు, బట్టలు శుద్ధీకరమైనటువంటి బట్టలు వేసుకుని వస్తారు, చక్కగా శరీరాలు శుద్ధి చేసుకుని వస్తారు, తలార స్నానం చేసి వస్తారు. అంత మాత్రమే కాకుండా నేనేమంటానంటే అక్కడితో ఆగిపోవద్దు. మీ శుద్ధీకరణ ఎక్కడి వరకు వెళ్ళాలి? హృదయం వరకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హృదయము శుద్ధీకరణ చేసుకోవాలి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, నోటిని శుద్ధి చేసుకోవాలా, కంటిని శుద్ధి చేసుకోవాలా, మన ఆత్మను శుద్ధి చేసుకోవాలా, మన మనస్సును శుద్ధి చేసుకోవాలా, మన ఆలోచన శుద్ధి చేసుకోవాలా. వీటన్నిటిని శుద్ధి చేసుకుని వీటన్నిటిని పరిశుద్ధపరుచుకుని అప్పుడు దేవుని ఎదుటకు వచ్చి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనము తీసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రభు శరీరాన్ని అయోగ్యంగా కానీ అపవిత్రంగా కానీ దేవుని శరీరం అని కానీ యోచించుకోకుండా తింటే ఏమవుతుందని చెప్తున్నాడు? ప్రభు శరీరాన్ని బట్టి మనము అపరాధులం అవుతామట. ఏమవుతాం? అపరాధులం అవుతాం. అంతేకాదు అక్కడ ఇంకో మాట కూడా చెప్తాడు. కింద వచనంలో మనం చూస్తే ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అంతేగా చాలామంది నిద్రించుచున్నారట. అంటే చచ్చిపోవడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు, అంటే రోగాలకు రావడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. అంటే ఒకవేళ మనము ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటే, అపాత్రంగా తీసుకుంటే, పవిత్రంగా తీసుకోకపోతే, పవిత్రమైన మనస్సుతో తీసుకోకపోతే దానివల్ల మనకి ఏం కలుగుతుంది? అపరాధం కలుగుతుంది. రెండోది ఏం కలుగుతుంది? బలహీనతలు కలుగుతాయి, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అంటే రోగాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాల్లో ఇదొక కారణం. ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటే మనం బలహీనం అవుతాం, రోగిష్ఠులం అవుతాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చాలా పర్యాయాలు చాలామందితో చెప్తూ ఉంటాం, ఒరే బాబా నెల రోజులు ఎలాగెడుతున్నావు, ఎలా చెప్తానో సావు, ఆ నెలలో మొదటి వారం అన్న రారా బాబు అని చెప్తాం. వీడేం చెప్తాడు? మన ఆలోచన మంచిదే, అసలు మొదటి వారం అన్న ప్రార్థనకు వస్తే మిగతా వారాలన్నా అలవాటు అవుతాయి, ప్రార్థన రావడం అలవాటు అవుద్దని. కానీ మిగతా వారాలన్నీ వీడు ఏం చేస్తాడు? శుభ్రంగా తప్పతాగి తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి ఆ రోజులో కూడా వచ్చేటప్పుడు శుభ్రంగా తాగేసి నోట్లో నీళ్ళు వేసుకుని, లేదా నోట్లో ఇంకోటి వేసుకుని నోటిని మాత్రమే శుద్ధి చేసుకుని దేవుని దగ్గరికి వచ్చేసి ప్రభు రక్తాన్ని శరీరం అని అదేదో రొట్టెత్తున్నారు, 2 ద్రాక్షారసం విత్తనాలు అటు పట్టుకుని పోతుంటాడు. అలా పట్టుకుని పోతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది మనసులో బాధ, వీడిని తిడితే బాగుంటుందని. ఒకవేళ నేను తిట్టాను అనుకోండి, ఇప్పుడు దాకా తాగేసి దోలేసి తిరిగేసావు, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ప్రభు శరీరాన్ని తీసుకుంటాం, తీసుకోక అన్నాను అనుకోండి, మీరేమంటారు? ఫస్ట్ కుండా వచ్చే మాట, ఏ నువ్వు ఒక్కడవే పాస్టర్ ఉన్నావేట్రా ఊర్లో, నీది ఒకటేనా సంఘమా? మన సంఘమే ఇక్కడే, ఈ ఊరనే కాదు, ఎక్కడ ఏ సంఘములో విశ్వాస అయినా సేవకుని మాట్లాడే మొట్టమొదటి మాట అది. సేవకుని భయపెడతారు కదండి అందరూ. నేను మంచి మాట చెప్పరా, సేవకుడు గద్దిస్తేనే మంచిది. నేను సేవకుడు గద్దించి దేవుడు బుద్ధి చెప్తేనే మంచిది. ఒకవేళ సేవకుడు గద్దించడం మానేశాడు అనుకోండి, సేవకుడు గద్దింపుకి సమయం ఇవ్వలేదు అనుకోండి, ఎవరు గద్దిస్తారు? దేవుడు నిన్ను, దేవుడు గద్దిస్తాడు. సేవకుడు బుద్ధి చెప్పలేదు అనుకోండి, ఎవడు బుద్ధి చెప్తాడు? దేవుడు బుద్ధి చెప్తాడు. సేవకుడు బుద్ధి చెప్తే మంచిదా, దేవుడు బుద్ధి చెప్తే మంచిదా? చెప్పట్లేదు మీరు. మరి సేవకుడు బుద్ధి చెప్తే మంచిదే అన్న వాళ్ళు, సేవకుడు మమ్మల్ని ఎప్పుడైనా తిట్టాడా? మనం ఎప్పుడు తిడితే ఒప్పుకున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో సేవకులు అందరూ తిట్టడం మానేశారంటే విశ్వాసులే. వాక్యంలో కూడా గద్దింపులు లేవా? వాక్యంలో కూడా ఆశీర్వచనాలే. నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షింపబడతావు, అయ్యి బాబు అది ఇది అని చెప్తుంటే అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉందిరా నాయన. చాలామంది టీవీలో వాక్యాలు విని, యూట్యూబ్లో వాక్యం విని చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలామంది సేవకులు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు, అయ్యా మీరు వాక్యం బాగా చెప్పారండి, పలానా సబ్జెక్ట్ మీరు బాగా చెప్పారు, పలానా విషయం బాగా చెప్పారని. నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను, అయ్యా
నేను మంచిగా చెప్పిన దాన్ని బట్టి పొగుడుతున్నారు, బాగానే ఉంది. నన్ను అభిమానించారు, బాగానే ఉంది. నన్ను అభినందించారు, బాగానే ఉంది. అయ్యా నాలో పొరపాట్లు కూడా ఉంటాయి అక్కడక్కడ. అవి కూడా చెప్పండి అంటే, మనల్ని పొగిడేవాడి వలన మనం మారు మనసు పొందితే బాగుపడతామా? మనం తిట్టేవాడిని బట్టి బాగుపడతామా? చెప్పట్లేదు మీరు? మనల్ని తిట్టేవాడిని బట్టి బాగుపడతాం. ఎందుకో తెలుసా? మనల్ని తిట్టేవాడు మన లోపాలు ఎత్తి చూపిస్తాడు. మన లోపాలు ఎత్తి చూపిస్తే మనకు ఏమవుతుందండి? కోపం వస్తుంది. కానీ కోపం కదా రావాల్సింది, ఏం రావాలి? రోషం రావాలి. కోపానికి రోషానికి సంబంధం ఏంటంటే ఏంటో తెలుసా? కోపానికి సంబంధం ఏంటంటే, కోపం అంటే ప్రార్థన మానేయటం, రోషం అంటే చేసే పని మానేయటం. అర్థమైందనా మాట? పాస్టర్ గారు మమ్మల్ని ఇంత మాట అంటాడా, రేపు నుంచి ఆ మాట అనిపించుకోకూడదు అని పని మానేయాలి తప్ప మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు ఇంత మాట అంటాడు, కోపగించుకుని ప్రార్థన మానేస్తాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపానికి రోషానికి అంత మాట అవుతుంది. కోపం వలన దేవుని నీతిని మనం నెరవేర్చవలేం. రోషం వలన మాత్రం మనం ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం కలుగుద్ది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనం తీసుకునేటువంటిది రొట్టె మాత్రమే కాదు. మనం తీసుకునేటువంటి రొట్టె ఏంటది? క్రీస్తు వారి యొక్క శరీరము. అది ఎవరిదండి? చూడండి, అందుకని అంటే చూడు, 10వ అధ్యాయంలోనే కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. దేవునికి స్తోత్రం. ఎలాగా? మనం తీసుకునేటువంటి ద్రాక్షరసము, మన పానము క్రీస్తు రక్తంలోదట. మనం తీసుకునే రొట్టె క్రీస్తు శరీరంలోనిదట. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రక్తము, అది క్రీస్తు శరీరం అని ఎంచి యోచించి వివేకముతో ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. అది తీసుకోకపోతే, అలాగ ఎంచి ఉండకపోతే, అలాగ వివేకంతో మనం తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మనం ఆయన రక్తమును బట్టి అపరాధులం అవుతాం. ఆయన రక్తాన్ని బట్టి ఏమవుతాం? అపరాధులం అవుతాం, బలహీనులం అవుతాం, రోగిష్ఠులం అవుతాం, సమస్యలు కూడా తెచ్చుకుంటాం. అవసరమైతే కొన్ని పర్యాయాలు చివరిగా మాట అంటున్నాడు, చనిపోవాల్సి కూడా వస్తుంది. అయోగ్యంగా ప్రభు శరీరాన్ని తీసుకుంటే ఆయన రోషము కలిగిన వాడు. అదన చూడండి, 10వ అధ్యాయంలోనే అంటాడు. 10వ అధ్యాయంలోనే చూడండి, 21వ వచనం చూద్దాం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము. ఆమేన్, హల్లెలూయా. ప్రభువునకు రోషము పుట్టించదమా? దేని వలన రోషము? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఏం చేయకూడదు? అపవిత్రం చేయకూడదు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని అపవిత్రము చేస్తే ఆయనకు రోషం పుడుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ బైబిల్లో 10వ అధ్యాయంలో చెప్పే విషయం ఏంటో తెలుసా? మీరు విగ్రహాలకు అర్పితమైన దాన్ని తినేసి మరలా వచ్చి ప్రభు శరీరాన్ని తింటే కుదరదంటాడు. హలో, విగ్రహార్పితమైనది తిని మరలా వచ్చి ఏం తినకూడదు? ప్రభు బలలోది తినకూడదు. పులిహార పెంచి పెడతారు కదండి, పులిహార పడక బాగా ఇష్టపడి పులిహార తినేసి 2 గిన్నెలో పెట్టుకుని తెచ్చేసుకుని తినేసి బెల్లం నీళ్ళు కలిపేస్తారు కదండి, బెల్లం నీళ్ళు తాగేసి కొత్త బెల్లం నీళ్ళు తాగేసి ఇక్కడికి వచ్చి ప్రభు వాళ్ళది కూడా తాగేసి ఎవడికి రోషం? సేవకురికి కోపం లేదు, రోషం లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు భయం. కానీ ఎవరు రోషం? ఆయనకి ఏమి లేదు, మొహమాటం లేదు, పక్షపాతం లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. జాగ్రత్త, నువ్వు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావంటే అది పవిత్రమైన నుంచి దాన్ని తీసుకోవాలా. అది అపవిత్రమైన దానిగా నువ్వు చేస్తే, దానిని అపవిత్రపరిస్తే దేవుడు రోషం చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన శరీరాన్ని కూడా, ఆయన రక్తాన్ని పవిత్రమైన దానిగా ఎంచి మనం తింటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో, మేలులు ఏంటో కూడా నేను జ్ఞాపకం చేసి
నిన్ను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్తలోనికి మనం వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనములో ఆయన రాస్తున్నాడు, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవునికి స్తోత్రం. అటు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగకపోతే మీరేం కాదట, జీవము కలిగిన వారు కాదా? అంటే ఒకవేళ మీరు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే మీరేం కలిగిన వారు? జీవము కలిగిన వారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే అయ్యా మాలో ఇప్పుడు జీవం లేదా అంటే మీరు అడగొచ్చు, రైట్? ప్రభు శరీరాన్ని తినని వాడిలో జీవము లేదు, రక్షణ పొందిన వాడిలో జీవము లేదు. ఎందుకో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మన అపరాధముల చేతను మన దోషముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అంటాడు. అంటే మనుషుడు అపరాధముల చేతను, దోషముల చేతను, పాపముల చేతను, పాప నియమముల చేతను చచ్చిన వాడై ఉన్నాడు. ఎక్కడి నుంచి చచ్చిపోయాడు? మీకు మంచి మాట చెప్తాను. ఆదామును దేవుడు ఆదాము అవ్వల్ని జీవాత్మగా చేశాడు, బ్రతికి వారిగా చేశాడు, బ్రతికి ఉండాలని చెప్పాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? వారు పాపం చేయడం వలన, పాప నియమంలోనికి వెళ్ళడం వలన వారిలోనికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఎప్పుడైతే వారిలోనికి మరణము వచ్చిందో ఆ మరణములో నిలిచి ఉన్నది. మరణ నియమము వారి మీద నిలిచి ఉంది, మరణము వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి భూలోకానికి రావడం వలన, ఆయన భూమి మీద మనుషులుగా పుట్టడం వలన, ఆయన పుట్టి ఒకే మనుషుడు ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో అలాగనే ఒకే మనుషుడైనటువంటి క్రీస్తు ప్రభువుల వారి ద్వారా పాపం మీద మనకు విముక్తినిచ్చి దేవుడు మనలను పవిత్రపరిచి, ఆయన మనలను పవిత్రపరిచి ఈ లోకంలో ఆయన సమస్తమైనటువంటి పాప నియమము నుండి మనలను విడిపించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలను విడిపించి పాప నియమమును విడిపించి మనలోనికి జీవమునిచ్చాడు. ఈరోజు ఎవడైనా సరే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగితే వాడు ఏమవుతున్నాడట? జీవము కలిగిన వాడవుతున్నాడు. వానిలో జీవం ఉంటుంది. ఇకేముండదు వానిలో? ఏం లేదు, మరణము లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని త్రాగేవాడిలో జీవం ఉంటుంది. ఏముండదో? మరణం ఉండదు. ఎలా తాగాలి అదే శరీరాన్ని? ఎలా తాగాలి? ఎలా తినాలి? దాన్ని యోగ్యంగా తినాలి, వివేకంతో తినాలి. అనాలోచితం తింటే కాదు, యోగ్యమైనదిగా, యోగ్యమైన వారిగా ఉండి వివేకముతో ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటే అది మనకు జీవము కలిగింపజేస్తుంది. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ,
సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.